క్రిస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు. నీవు మాట్లాడితే మాట్లాడేవాడు, తలుపు తడితే తెరిచేవాడు, నువ్వు వెతికితే దొరికేవాడు. ఆయన సజీవుడు, యుగయుగములు జీవించువాడై ఉన్నాడు. లోకమును జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. ఆయన సమాధిని చీల్చి సజీవుడై సంచరిస్తున్న దేవుడు. ఆ దేవుణ్ణి కలిగిన నీవు ఆయన మన పక్షంగా ఉండగా మన పనులు ఆయన సఫలపరుస్తాడు. కనుక లోకము అధైర్యపడినట్లుగా, లోకము బలహీనపడినట్లుగా నువ్వు ఏ కార్యాలలో కూడా సంకోచించకు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. ఆయన మనకుండగా మనకి ఎక్కడ కూడా అపజయం కలగదు. కనుక ఇక్కడ రాస్తున్న మాట ఏమిటంటే, అక్కడ ప్రజలందరూ అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నప్పుడు, వారి సంపదనంతా చల్లా చెదురైపోతున్నప్పుడు, వారు దేవుణ్ణి విడిచి వారు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలైన వారితో ప్రవక్త చెప్తున్న మాట, మీరు భయపడకండి, బలహీనులు కాకండి, మీ పక్షాన ఉన్నవాడు బలవంతుడు, కనుక మీరు ధైర్యం వహించండి అన్నప్పుడు వారు ధైర్యం కలిగి వారు ప్రయాణం చేశారు. వారు ప్రతి ప్రయాణములో అలసిపోక, సొమ్మసిల్లక వారు జయం పొందుకున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా మన జీవితంలో శ్రమలు, శోధనలు, ఆటంకాలు వచ్చినప్పుడు మనం బలహీనపడుతూ ఉంటాం. దావీదు కూడా ఒక రోజున తన సమస్తాన్ని కోల్పోయి చాలా బలహీనుడయ్యాడు. ఏడవటానికి కూడా తనకు ఓపిక లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ సమయంలో ఎంతోమంది సైనికులున్నా, తన కుమారులు కుమార్తెలున్నా, అలాగే తనకు సన్నిహితులైనటువంటి సైనికులు ఉన్నప్పటికీ తనని ధైర్యపరిచేవారు ఎవరు లేరు. బైబిల్ సెలవిస్తుంది, అతడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని పని జరిగించాడు అని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన బలమైన, ధైర్యమైన, మన నిరీక్షణ అయిన మన ప్రభువే. ఆయన పైన ఆనుకున్న వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలమున నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, నీ పనులు అవ్వట్లేదు అనుకుంటున్నావేమో, మనుషులను ఆశ్రయించి ఒకవేళ ఫెయిల్ అయిపోయావు కావచ్చు, అలాగే అనేకుల్ని నమ్ముకొని నీవు కృంగిపోయావేమో. ఈరోజు ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నారు, నీవు ధైర్యం కలిగి ఉండు, దేవుడు నీకు తోడై ఉండి జయమిస్తాడు. నిశ్చయంగా అలాంటి ఉన్నతమైన కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.